తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది? రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? బీజేపీకి అంతర్గతంగా బీఆర్ఎస్ మద్దతిచ్చినట్టేనా? ఈ ఎన్నికల్లో బోర్లా పడిందెవరు? బీఆర్ఎస్ కోట క్రమంగా బద్దలవుతున్నట్లేనా? అంటే అవుననే సంకేతాల ఆ పార్టీ నేతల నుంచే బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీలలో బీజేపీ మద్దతుదారు మల్కా కొమరయ్య గెలవడంతో ఆ పార్టీ నేతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బీజేపీ గెలుపు తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల నమ్మకంతో ఈ తీర్పు వచ్చిందన్నారు. ఈ గెలుపు టీచర్లకు మోడీకే అంకితమన్నారు. ఇది మామూలు విజయం కాదని, దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోడీ పట్ల నమ్మకంతో ఉన్నారన్నారు. బడ్జెట్లో ఉద్యోగులకు 12 లక్షల వరకు పన్ను మినహాయింపు వల్లే ఈ తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆనాడు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీగా ఏవిఎన్ రెడ్డిని గెలిపించారని, 317 జీవోపై బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలు, లాఠీ చార్జ్ గుర్తుంచుకున్న ఉపాధ్యాయులు కొమరయ్యను గెలిపించారని తెలిపారు. హేళన చేసిన వారందరి చెంప చెల్లుమనిపించేలా తీర్పు ఇచ్చారన్నారు. బండి సంజయ్ చెప్పిన పాయింట్లో కీలకమైనది ఉద్యోగులకు పన్ను మినహాయింపు. ఎన్నికల్లో దీని ప్రభావం బాగానే కనిపించింది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఉపాధ్యాయులంతా ఆ పన్ను పరిధిలో వారే కావడం బీజేపీకి కలిసొచ్చింది. మొన్నటికి మొన్న ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు పన్ను సడలింపు కలిసొచ్చిందని కొందరు ఆ పార్టీ నేతలు కూడా బలంగా చెప్పారు. ఇక్కడ అలాంటి ఫలితమే పునరావృతమైంది. ఇక్కడ బీజేపీ గెలిచిందని చెప్పడం కంటే బీఆర్ఎస్ కోటకు బీటలు పడుతున్నాయని అనుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే నార్త్ తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరు కొనసాగించింది. ఒకప్పుడు ఇక్కడ బలంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు చతికిల పడిపోయింది. ఇలాంటి ఫలితాలు వస్తాయని ముందుగానే భావించిన కారు పార్టీ ఎన్నికల నుంచి తప్పుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ కీలక నేతలు సమావేశాలు నిర్వహించారు. తమ ఓట్ బ్యాంక్ ఈసారి బీజేపీకి వేయాలని సంకేతాలు ఇచ్చారనే వాదనలు సైతం లేకపోలేదు. ఈ క్రమంలో బీజేపీ గెలిచిందని మరోవైపు వినిపిస్తున్న మాట. టీచర్స్ ఎమ్మెల్సీపై అధికార కాంగ్రెస్ పెద్దగా ఫోకస్ చేసిన సందర్భం లేదు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన జీవో నంబర్ 317పై వ్యతిరేకంగా ఉపాధ్యాయులు హక్కుల కోసం పోరాడుతున్నారు. బీజేపీ గెలుపు వెనుక ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలు, ఫలితాలు చూస్తుంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ క్రమంగా పాగా వేస్తుందనే చెప్పాలి.